హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రమ విత్ ప్రే. ఈరోజు మనం లో మీ లైక్ ఐ డూ డ్రామాలోని ఎపిసోడ్ 13 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరోయిన్ హోటల్లో ఉంటారనమాట. అంటే వాళ్ళు డిన్నర్ పార్టీ చేసుకుంటూ ఉంటారు. అంటే హీరోయిన్ తనకి సెలెక్ట్ అయింటుంది కదా, టాప్ డిజైనర్ క్లాస్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, దానికి సెలెక్ట్ అయింది కదా, అందుకోసం వీళ్ళు డిన్నర్ పార్టీ అరేంజ్ చేసుకొని ఉంటారు అనమాట. నీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నీతో పాటు నేను, అలాగే నా కంపెనీ ఎప్పుడు నీతోనే ఉంటుందంటారు. కానీ అలాగే నా డ్రీమ్ మాత్రం ఫుల్ఫిల్ కాలేదు అన్నట్టు మాట్లాడుతుంటాడు. హీరోయిన్ నుండి దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటుంటే అప్పుడే పక్క నుంచి ఒక వెయిటర్ రెడ్ కలర్ పూల బొకేని తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. అసలు తిని ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు అన్నట్టు తనలో మాట్లాడుకుంటుంది. ఆ పూల బొకే వచ్చి హీరోయిన్ కాదనమాట, పక్కన ఇంకో కపుల్స్ ఉంటారు, వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారు. హీరోయిన్ ఏమో తిరిగి చూస్తుంటే హీరో ఉండి నీకు రోజెస్ అంటే ఇష్టం అంటే, ఏ అమ్మాయికి రోజెస్ అంటే ఇష్టం ఉండదో చెప్పు అంటే హీరో చిటిక వేస్తాడు. అంతలోపల వేరే వెయిటర్ వచ్చి ఆమెకి ఒక బొకే ఇస్తుంది అనమాట. రెడ్ రోజ్ బొకే ఏం కాదు, దాని పేరు బేబీ బ్రీత్ అంట, నాకు తెలియదు సరిగ్గా. ఆ బొకే ఇస్తాడు. అసలు హీరోయిన్ నుండి ఎవరైనా ఇలాంటి బొకే ఇస్తారా ప్రేమించిన అమ్మాయికి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. హీరో ఉండి దీని గురించి తెలుసు, ఈ బేబీ బ్రీత్ బొకే అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే నేను ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తుంటాను, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం రానికుండా చూసుకుంటాను, కష్టం వచ్చిన ప్రతిసారి నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు ఎవరు వద్దన్నా కూడా నేను నీతోనే ఉంటానని అర్థం. అంటే హీరోయిన్ అలాగే చూస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు నుంచి నేను నిన్ను కంట్రోల్ చేయాలనుకోను, ఎందుకంటే నువ్వు ఫ్రీగా ఉండడమే నాకు ఇష్టం, ఇలా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మామూలుగా ఇంకా మాట్లాడుతుంటే హీరోయిన్ ఏంటి తిను నేను చూసిన నా మొండి బోసేనా ఇంత మంచిగా అయిపోయాడు అన్నట్టు చూస్తూ ఉంటుంది. తర్వాత ఒక బాక్స్ తీసి దాంట్లో గిఫ్ట్ చూపిస్తాడు. అంటే మూవీ థియేటర్లో ఇద్దాం అనుకుంటాడు అనమాట. ఆ విషయం చెప్తాడు, ఇది నీకు మూవీ థియేటర్లో ఇద్దాం అనుకున్నా కానీ మూడో వ్యక్తి ఉండడం వల్ల ఇవ్వలేకపోయానని చెప్పి తర్వాత ఆ చైన్ తెచ్చి హీరోయిన్ మెడలో వేస్తాడనమాట. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే నచ్చిన వ్యక్తి ఒక చిన్న గిఫ్ట్ కొనిచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అలా అనమాట. తర్వాత హీరోయిన్ చైన్ పట్టుకొని టియాని ఇంతకుముందు నేను మంచిగా ఉండేవాడిని కాదు, ఎప్పుడు నేను నాకు నచ్చిందే చేస్తాను, కానీ ఇప్పుడు నేను నీకు నచ్చేలాగా ఉండాలనుకుంటున్నాను, అప్పులాగా ఉండను ఇంక మీద, ఎప్పుడు నీకు నచ్చేలాగే ఉంటాను, నీతోనే ఉంటాను అన్నట్టు ఇలా మాట్లాడతాడు. మన హీరోయిన్ అలాగే ఐ కాంటాక్ట్ ఇస్తూ ఉంటుంది. హీరోయిన్ అలాగే రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ చూపిస్తున్నారు అన్నమాట. హీరోయిన్ కొన్ని కుకీస్ చేసుకొని వచ్చి నేను అంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ నేను ఇది మాత్రం ఇవ్వగలను అంటే హీరో ఉండి కాస్ట్లీ ఏం అక్కర్లేదు, నువ్వు నీ చేతిలో ఏం చేసి ఇచ్చినా మంచిగా ఉంటుంది, ఆ కుకీస్ తింటాడు. తర్వాత హీరోయిన్ పిలుస్తారు, ఇలాగే తినిపించుకుంటూ ఉంటారనమాట. అదంతా ఒక డ్రీమ్ అనమాట. అంటే హీరోకి కుకీస్ ఇచ్చింటుంది మాత్రం ఇలా అంతా ఏం జరిగిండదు. ఇప్పుడు మా హీరో ఆ కుక్కీని పట్టుకొని చూస్తే ఈ షేప్ ఎంత క్యూట్గా ఉంది, ఎంత బాగుంది, రంగు చూడు, రుచి చూడు, చిక్కని రంగు రుచి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈ డాక్టర్ లియో ఏమో అరే ఆపర్ అరగంట నుంచి ఇదే సోది చెప్తున్నావు, ఇంకా ఆపు చాలించు అంటే హీరో అండి ఏమైంది చెప్తున్నాను, టీయా నా కోసమే తన చేతులతో స్వయంగా చేసి ఇచ్చింది నాకు అన్నట్టు పులిహోర కలిపినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. ఈ డాక్టర్ ఉండి సర్లే నీ బాధ నువ్వు బటర్ అన్నట్టు కుకీస్ తీసుకోవడానికి చూసి ఈ కుకీస్ టీయా నా కోసం చేసింది, నాకు మాత్రమే లాక్కుంటాడు. ఏంట్రా నువ్వు ఇలా లాక్కున్నావు ఓరిని అన్నట్టు చూస్తే నువ్వు జస్ట్ కేవలం వీటిని చూడాలి మాత్రం, తినే అంత సీన్ నీకు లేదంటే పోయి తీసుకుపోయి మ్యూజియంలో పెట్టా సరిపోతుందంటే ఇది మంచి ఐడియానే, మ్యూజియంలో పెడతానని హీరో అంటాడు. మన అసిస్టెంట్ ఉండి ఏమంటాడు, ప్రేమ గుడ్డిది నడ్డి దాన్ని విన్నాను కానీ నిన్ను చూస్తుంటే ఇప్పుడు గుడ్డిది అని నిజంగానే నమ్మాలనిపిస్తుంది అంటే అవునా అయితే ఈ యాటిట్యూడ్ మొత్తం రోజుతో మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ ఉండి తను క్లాస్లో ఉంది, తనకి ఇప్పుడు పని ఉంటుంది కాబట్టి సో తను ఏం ఫోన్లో మెసేజ్లు చూడదంటే నువ్వు తను చెప్తే నువ్వు నమ్మేసావని హీరో అంటాడు. ఈ డాక్టర్ నుండి టాపిక్ డైవర్ట్ చేయడానికి నా గురించి తర్వాత కానీ ఫస్ట్ నీది నువ్వు చూసుకో, లాంగ్ డిస్టెన్స్ అంటే చాలా ప్రాబ్లము, తొందరగా రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అన్నట్టు హీరో మాట్లాడుతుంటే సరే డాక్టర్ మాట్లాడుతుంటే హీరో ఉండి ఇలా అంటాడు, అదంతా నువ్వేం భయపడకు, తనతో ఉండి తన మైండ్ సెట్ని బాగా అర్థం చేసుకున్న తను నేను ఇప్పుడు స్ట్రైట్ ఒకే ట్రాక్లో వెళ్తున్నాం ఇలా అన్నట్టు చూపిస్తున్నాడు. ఇలాగే ఒకరోజు కలిసిపోతా అంటే నీ ట్రాక్ అదేమో నా ట్రాక్ చెప్తానని ఈ డాక్టర్ లేండి ట్రాక్ ఇలా వచ్చి దగ్గర ఇలా సైడ్కి వెళ్ళిపోతుందంటే ఓరిని నోరు తగిలయ్యి అన్నట్టు హీరో అంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోకి అసిస్టెంట్ ఫోన్ చేస్తాడు, లియో మీకు తెలుసా హీరోయిన్ టియాన్ వెళ్ళే మాస్టర్ క్లాస్కి ఎవరో కాదు మాస్టర్ మన లువోసిని అంటే ఏంటి అంటాడు అనమాట. మళ్ళీ ఫోన్ కట్టేసి అది నోరా ఇంకేమైనా మున్సిపాలిటీ డంపే ఆడారా అన్నీ అంటే అవును నాకు నోరు గురించి నాకు తెలుసు, నా నాలుగు మీద మచ్చలు కూడా ఉన్నట్టు అన్నట్టు ఈ డాక్టర్ అంట. తర్వాత నైట్ అయిపోయింటుంది, నైట్ హీరో పనుకొని ఉంటారనమాట. తనకు ఒక బ్యాడ్ డ్రీమ్ వస్తూ ఉంటుంది, అంటే అదేం డ్రీమ్ కాదు, తనకి నిజంగానే యాక్సిడెంట్ జరిగి ఉంటుంది చిన్నప్పుడు. అక్కడ హీరో రక్తంతో పడిపోయి అంటే ఒక అమ్మాయి వచ్చి లెగు అంటున్నట్టు తనకి డ్రీమ్ వస్తుంది అనమాట. తను హీరో ఉండి ఏమిట్రా అని లేచి చూస్తాడు, విచిత్రంగా ఉంది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇదే డ్రీమ్ ఎందుకు వచ్చింది అన్నట్టు ఆ హీరో ఆలోచిస్తూ ఉంటాడు. మార్నింగ్ అవుతుంది, మన వెనిషియాని చూపిస్తున్నారు, తనేమో ఒక కేఫ్లో కూర్చొని తింటూ ఆలోచిస్తున్నాడు, అసలు ఇది ఎలా సాధ్యం, చిన్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్ మంచిగా ఉంటాం, ఇది ఎలా జరిగింది అని అనుకుంటుంది. తర్వాత నేనే నైట్ ఎక్కువ తాగేసినట్టున్నాలే అనుకుని తన మనంతరం ఐస్ క్రీమ్ తింటే అక్కడికి జాజా వస్తాడనమాట. జాజా వచ్చి 3 నెలలు డైట్ నువ్వు ఈ రోజు ఒక రోజులో పోగొట్టేద్దాం కానీ ఎంత లవ్లో ఫెయిల్ అయిపోతే మాత్రం ఇంత ఓరక్షన్గా చేయాలా అన్నట్టు జాజా అంటూ
ఈ వెన్షియా నుండి చేయి పట్టుకుంటాడు కదా, చేయి తీసేసి నువ్వు నన్ను ముట్టుకోకంటే ఈ వీడుండి అసలు ఏమైంది ఈ పిల్లకి అని చెప్పి సర్లే ఎడని సార్ నేను కూర్చోన్నాడు ఇలా మాట్లాడతాను. అక్కడ కూర్చొని నేను నీ మంచి కోసమే కదా చెప్తున్నాను పిచ్చిదాన్ని అన్నట్టు అంటూ ఉంటే నాకు జిమ్కి టైం అయింది నేను జిమ్కి వెళ్తున్నాను చెప్తాది. జాజా ఉంటే నేను కూడా వస్తానంటే దీనికి ఏం చెప్పాలో తెలియక నేను డేట్కి పోతున్నా అసలు రాకు నువ్వు నా వెనక అని చెప్పేసి వెళ్ళిపోతుంది. జాజా ఉండి ఏంటి దీని లైఫ్లోకి అప్పుడే ఇంకొక వ్యక్తి వచ్చాడు, అది కూడా జిమ్లోనే, కానీ మేమిద్దరం ఒకే జిమ్కే కదా పోతున్నాను, నాకు తెలియకుండా ఎవరు అబ్బా అన్నట్టు జాజా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకి అసిస్టెంట్ని చూపిస్తాను. అసిస్టెంట్ హీరోకి ఫోన్ చేసి ఏంటి బాస్ మీరు ఈరోజు ఆఫీస్కి రావడం లేదా అంటే అవును నాకు హెల్త్ బాగాలేదు, ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్నీ ఉంటే నాకు ఇంటికే పంపించే నేను చూసుకుంటానని చెప్తాడు హీరో. ఈ అసిస్టెంట్ ఉండి ఊరికనే ఉంటాడో చెప్పండి, మీకు నిద్ర రాకపోవడానికి కారణం టియాన్ అంటే యూకేకి వెళ్ళడమా లేకపోతే లోసోతో కలిసి డిజైనరింగ్ నేర్చుకోవడం అంటే నీకు ఇంకొక పని పాట లేదరా, నీ పని నువ్వు చూసుకోరా, పొద్దునే నా తలని తింటున్నావు అన్నట్టు హీరోయిన్ తలకి నేను ఆ పని మీదలోనే ఉన్నాను బాస్ అని చెప్పి ఫోన్గా చేసి అసలు ఇతంతా వర్క్ చేయడం అంటే పులి దగ్గర ఆడుకోవడమేరా అన్నట్టుగా అనుకుంటుంటాడు. అయితే దీనికి ఫాయిస్ ఎలా ఇంటికి పంపించేదాన్ని ఆలోచిస్తుంటే అక్కడికి మన టియాన్ వస్తుంది అనమాట. టియాన్ గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ టే నువ్వు కరెక్ట్ టైంకి వచ్చాయంటే ఎందుకు కరెక్ట్ టైంకి వచ్చాను అంటే ఈ అసిస్టెంట్ ఉండి స్మైల్ ఇస్తూ ఉంటాడు, అంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ మన హీరోని చూపిస్తున్నారు. హీరో ఏమో దేవదాసు లేకపోతే ఇంకోటి పైన నెత్తి మీద గ్లాస్ పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు. తర్వాత కాలింగ్ బెల్ కొడితే హీరో తల గొక్కుంటే వెళ్ళి డోర్ తీసారు. అక్కడ ఉంటారంటే మన టీం చూసి దడుచుకొని డోర్ వేసేస్తాడు అనమాట. కానీ హీరోయిన్ ఆగుతుంది, డోర్ పట్టేసుకుంటుంది. అసలు ఏంటి బాస్ మీకు బాగాలేదని తెలిసి మరి బాగున్నట్టు ఓరక్షన్ చేయకండి అంటే సర్లే అన్నట్టు ఉంటారు. తర్వాత హీరోయిన్ ఉండి ఏంటి మీ చార్మింగ్ మొత్తం తగ్గిపోయిందంటే నిజంగానే ఫుల్ డోర్ తీసేసి చూస్తూ ఉంటారు. హీరోయిన్ లోపలికి వచ్చి అవును బాస్ పర్లేదు మీకు ఆరోగ్యం బాగాలేదు కదా నేను మిమ్మల్ని చూసుకుంటానంటూ అలాగే మీరు బాగానే ఉన్నారు ఏంటి పిచ్చిగుడి జుట్టు అంటే హీరో అక్కడ నుంచి పారిపోతాడు అనమాట. తర్వాత హీరోయిన్ కొన్ని మెడిసిన్స్ అన్ని కలిపి హీరోకి తీసుకొస్తుంది అనమాట. హీరో ఏమో మంచిగా రెడీ అయ్యి కూర్చుంటాడు. ఏంటి ఇంత తొందరగా రెడీ అయ్యి వచ్చారంటే నాకు హెల్త్ బాగాలేకపోయినా నా చార్మింగ్కి కాస్త కూడా డ్యామేజ్ అవ్వదు అన్నట్టు మాట్లాడుతుంటాడు. వీడి చార్మింగ్ తగలయ్యా. తర్వాత హీరోయిన్ నుండి మీ చార్మింగ్ ఎక్కడికి ఏం బోదులేండి ఫస్ట్ ఈ కషాయం తాగండి అని ఇస్తే అది అనమాట. గ్లాస్ తీసుకొని హీరోయిన్ చేపట్టుకొని నేను ఇచ్చిన పూల బొకే తీసుకున్నా అలాగే చైన్ కూడా తీసుకున్నా కానీ ఇప్పటికి కూడా నువ్వు నన్ను మిస్టర్ లియో అనే పిలుస్తున్నా అంటే హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. హీరోయిన్ ఉండి నాకు ఇదే పేరుతో అలవాటైంది ఇంకేమని పిలవాలంటే హీరోయిన్ తీసుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఇలా అంటాడు నువ్వు నన్ను ఏమని పిలుస్తా అంటే ఒబ్బా అంటాడు, ఒప్ప అంటాడు, బంగారం హాని ఇలా ఎన్ని పేర్లు చెప్తానంటే హీరోయిన్ అయితే ఏంటో నువ్వు ఇలా ఫీల్ అయిపోతున్నావు అన్నట్టు హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ అంటే ఇది కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది నాకు అంటే హీరో అలాగే సార్ సరే ఫస్ట్ మీరు కషాయం తాగండి తర్వాత ఆలోచిద్దాం అంటారు. సరే అంటుంది. హీరో అంటే ఆ కషాయం తాగేసి ఇది వేడిగా అంటే సరే హీరోయిన్ నుండి నేను కొంచెం చల్లార్చి తీసుకొస్తానని చెప్తుంది. హీరో ఏమో దొంగ మహంది పిలిచే కూడా ప్రాబ్లమ్ అన్నట్టు చూస్తాడు. తర్వాత హీరోయిన్ నుండి కషాయాన్ని కొంచెం చల్లగా తీసుకొస్తుంది. హీరో మళ్ళీ ఆ కషాయం దగ్గర చాలా చల్లారిపోయింది అంటే హీరోయిన్ ఆ గ్లాస్ తీసుకోవాలి అసలు మీరు ఫస్ట్ కషాయం తాతారా లేదా అంటే హీరో అండి మళ్ళీ యాక్ట్ చేస్తాను నా గర్ల్ ఫ్రెండ్ నాకు అసలే హెల్త్ బాగాలేదు కానీ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం నా మీద అరుస్తుంది అంటూ మాట్లాడుతుంటాడు. హీరోయిన్ ఏమో నవ్వుతూ ఉంటుంది ఎందుకు ఇంత క్యూట్గా చేస్తున్నాడు అని. హీరోయిన్ ఉండి కానీ మీరు ఇంకా టైం పీరియడ్లోనే ఉన్నారు కదా అంటే హీరో అండి అవును కానీ నేను కాదన్నాను కదా నేనైనా నీ బాయ్ ఫ్రెండ్నే కదా నువ్వు ఇంకా నన్ను బాస్ మిస్టర్ లియో అని పిలుస్తున్నావు అంటే సరే ఈ రోజు నుంచి నేను మిస్ షిలాయ్ అని పిలుస్తాను అంటుందన్నమాట. అంటే హీరో పేరు లీ షిలాయ్ అనమాట. సో అందుకే హీరోయిన్ షిలాయ్ అని పిలుస్తాను అంటుంది. హీరో కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. నేను వర్క్ టైంలో మాత్రం మిమ్మల్ని మిస్టర్ లూ అని లేదా బాస్ అని పిలుస్తాను మన ప్రైవేట్గా ఉంటాం కదా మన ఇద్దరం ఉన్నప్పుడు మాత్రం షిలాయ్ అని పిలుస్తాను అంటే సరే ఓకే అని చెప్పి కషాయం మొత్తం తాగేస్తాడు. హీరోయిన్ నుండి ఏంట్రా నువ్వు నీ చిన్నపిల్ల చేష్టలు అన్నట్టు హీరోయిన్ చూస్తూ ఉంటుంది. హీరోయిన్ నుండి సరే అయిపోయింది కదా నా వర్క్ అయిపోయింది తర్వాత మీ వర్క్ మీరు చూసుకోండి ఆఫీస్ పల్స్ చూసుకుంటూ ఉంటాను అంటే టియా నేను మార్నింగ్ నుంచి ఏం తింటది నువ్వేమో వదిలేసి వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తున్నా అంటే హీరోయిన్ నుండి తిని అసలు చిన్న పిల్లలాగే బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అన్నట్టు హీరోయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. హీరోయిన్ నుండి ఇంకేం చెప్పలేక సరే నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పి వెళ్తుంది అనమాట. హీరోయిన్ అమ్మాయి ఇంకా కాసేపు నాతోనే ఉంటుంది అన్నట్టు హీరో ఫీల్ అయిపోయి చూస్తూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ బ్రేక్ఫాస్ట్ మొత్తం రెడీ చేస్తుంది అంటే హీరోయిన్ నువ్వు కూడా కూర్చో ఇద్దరం కలిసి తిన్నామంటే హీరోయిన్ కూడా కూర్చొని తింటూ ఉంటుంది. మన హీరోమో హీరోయిన్నే చూస్తూ ఉంటాడు ఈ సమయం ఇలాగే ఆగిపోలే నువ్వు నాతో ఎప్పటికీ ఉండిపో అన్నట్టు వాళ్ళిద్దరు అలా ఉంటారనమాట. ఇక్కడ మనకి జాజా అని చూపిస్తున్నారు. మన వెన్షియాను జాగింగ్ చేస్తూ ఉంటుందన్నమాట థ్రెడ్ పైన. మన జాజా వచ్చి స్పీడ్గా పరిగెత్తకు కాలు నొప్పి వస్తుంది వాటర్ తాగు నీరసించిపోతా అది ఇది అని చెప్తా అంటే నీకు ఇంకొక పనే లేదు ఎప్పుడు నా చుట్టే తిరుగుతావు అన్నట్టు ఈ వెన్షియాన్ అంటుందన్నమాట. ఏంది ఈ వెన్షియాన్ అస్సలు పట్టించుకోవడం లేదే జాజా ఉంటే నీ మనసు విరిగిపోయిందని నాకు తెలుసు కానీ సరే కానీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం ఎగ్జిబిషన్కి వెళ్దామా లేకపోతే థీమ్ పార్క్కి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం షాపింగ్కి వెళ్దామా అంటే నేను నీ సేవకే వేస్తున్నాను ప్రిన్సెస్ అని ఈ జాజా అంటూ
ఉండి వెన్షన్ ఏంటి నీకేమనిపిస్తుంది, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావు అన్నట్టు కొంచెం రూడ్గా మాట్లాడుతుంది. జాజావ్ కొంచెం ఫీల్ అయిపోతాడు. అది వెన్షన్ కూడా అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకొని తను థ్రెడ్మిల్ ఆపేసి నేను ఈ రోజుకి ఇది చాలు, నేను స్టూడియోకి వెళ్ళాలని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. జాజావేమో అరే అసలు నేనేం చేశాను, తనకైతే బ్రోక్ అయిపోయింది హార్ట్, కానీ నేనేం చేయలేదు కదా, దాంట్లో నా తప్పేం లేదు కదా అన్నట్టు మన జాజావ్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అక్కడ కట్ చేసి మనకి హీరోయిన్ని చూపిస్తున్నామంటే హీరో మాత్రం తలనొప్పి ఉన్నట్టు తెగ హ్యాక్ చేస్తా అంటే హీరోయిన్ అంటే ఇంకా నొప్పిగానే ఉందంటే అంటే కానీ మీకు జ్వరం అయితే తగ్గిపోయింది కదా, జ్వరం తగ్గిపోతే తలనొప్పి రాకూడదని ఏమైనా రూల్ ఉందా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఉండి జ్వరం తగ్గిపోతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నావా, నాకేమైపోయినా నీకేం పర్లేదు అన్నట్టు మాట్లాడితే హీరోయిన్ అంటే సరే సరే నేను ఇక్కడే ఉంటాను, మీకు ఇంకా తగ్గలేదులే అన్నట్టు హీరోయిన్ అంటుంది. హీరో ఉండి ఏం చేయాలి అంటే దానికి హీరో ఉండి నాతో మాట్లాడాలని కొంతసేపు ఆలోచించి తర్వాత వాళ్ళ కంపెనీలో ఒక ఎలక్ట్రిక్ బొమ్మని తయారు చేసి ఉంటారు కదా, మనతో మాట్లాడేది అది చూపించి దీంతో మాట్లాడండి, ఇది మీతో ఎంతగా సేపు కావాలంటే అంతసేపు మాట్లాడుతుంది అంటే హీరోకి ఒకటి అర్థమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్లో తిను ఒక డేట్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి మాట్లాడండి అంటే ఈ రోబోట్ని చూపించి మాట్లాడుతుంది ఇది నీతో అని చెప్తాడు కదా, సేమ్ అదే రిపీట్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ అది గుర్తు చేసుకొని కర్మ నేను చేసింది నాకే తిరిగి వచ్చింది కదా అన్నట్టు హీరో ఫీల్ అయిపోతాడు. హీరో ఉండి మళ్ళీ యాక్ట్ చేస్తాడంటే టియా నా తలనొప్పి పెరిగిపోయింది, నేను ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలంటే హీరోయిన్ ఇప్పుడే కదరా మాట్లాడాలను, అప్పుడే ఏం రోగం వచ్చిందిరా నీకు అన్నట్టు చూస్తూ ఉంటుంది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఇవి నేను చెప్పిన మాటలే, హీరోయిన్ అనింది ఏం కాదు. తర్వాత హీరోయిన్ టీవీ చూస్తూ ఉంటారన్నమాట. హీరోయిన్ నుండి ఇలా అడుగుతుంది, తలనొప్పిగా ఉంది కానీ మాత్రం టీవీ చూస్తానంటే టీవీ చూడడానికి తలనొప్పికి ఏం నొప్పి చెప్పండి, నాకు తెల్లపు ఎంత ఉన్నా కూడా నేను ఫోన్ వాడుతూనే అలా కూడా మన హీరో మాత్రం తలనొప్పి ఉన్నా కూడా టీవీ చూస్తూనే ఉంటాడు. హీరోయిన్ ఉండి అరే మీరు చూసుకోని అంటే సరే ఏం చూస్తారంటే ఇది కరెక్ట్గా ఉంటుందని ఒక డ్రామా పెడతాడు అనమాట. అది చూస్తుంటే హీరో ఉండి హీరోయిన్ని చూస్తూ నీకు నాకు మధ్య లవ్ స్టోరీ అంటే హీరోయిన్ నుండి నిజంగా మీరు ఇదే చూడాలనుకుంటున్నారా అంటే హీరో ఉండి మళ్ళీ యాక్ట్ చేస్తాడు అమ్మా నాకు తలనొప్పిగా ఉందని తల పట్టుకుంటే హీరో ఉండి సరే మీకు తలనొప్పిగా ఉంది కదా, మీకు నచ్చిందే చూసుకోండి, ఎప్పుడు హెల్త్ గురించి ఆలోచించాలి అని అంటుంది. ఇద్దరు ఒక డ్రామా చూస్తూ ఉంటారు కదా, ఆ డ్రామా నేను మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు తెలుసు మీకు తెలుసా లేదా నాకు తెలియాలి కదా, సో కామెంట్ చేయండి. అలాగే కిస్ సీన్ వస్తుంది అనమాట, అది చూస్తూ ఉంటారు ఇద్దరు. హీరోయిన్ ఏమో గోలు కొక్కుంటూ కూర్చొని ఉంటుంది, హీరో ఏమో ఆలోచిస్తూ ఉంటాడు వెటల్లో వద్దని. మన హీరోయిన్ కూడా కొంచెం టెన్షన్ పడుతూ హీరోనే దొంగ చూపులని చూస్తుంటే హీరో చూస్తే తల్లికి సరే అన్నట్టు ఇలా అంటుంది. మనం వేరేది ఏదైనా చూద్దాం అంటే టియా నాకేమనిపిస్తుంది అంటే మనసులో మాట ఒకరికి చెప్పాలంటే అన్నిటికంటే మంచి మార్గం ఏంటంటే కిస్ చేయడమే అని హీరో అంటాడనమాట. హీరో నుండి అవునా అయితే నేను దీన్ని ఫార్వర్డ్ చేశానని చెప్పి డ్రామాని ముందుకు జరుపుతున్నా కూడా అలాగే కిస్ సీన్స్ వస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ నుండి అబ్బాయి ఏది మార్చి ఇలాగే వస్తుందని చెప్పి టీవీ ఆఫ్ చేసి ఈ మధ్య షోస్ చాలా మంచిగా ఉండడం లేదు, పిల్లల కోసం ఏమీ ఉండడం లేదంటే కానీ మనమైతే పిల్లలం కాదు కదా అని హీరో అంటాడనమాట. హీరో నుండి ఏం చెప్తున్నావురా రే నువ్వు అన్నట్టు హీరోయిన్ చూస్తుండే మన హీరో ఏమో ఆగకుండా తన వాచ్ తీస్తాడనమాట. హీరోయిన్ నుండి ఎందుకు వాచ్ అంతా తీస్తుంటే నాకు చాలా టైట్గా ఉందంటే రొమాంటిక్గా ఒకలాగా మాట్లాడతాడు. తర్వాత షర్ట్ బటన్స్ అన్నీ ఒప్పుతూ ఉంటాడు అనమాట. హీరోయిన్ ఎందుకంటే ఇదంతా చేస్తున్నారా వీడు అన్నట్టు చూస్తూ ఉంటుందంట. ఎందుకు ఇలా చేస్తున్నా అంటే కొంచెం హాట్గా వేడిగా ఉందంటూ షర్ట్ బటన్స్ ఇస్తూ తను కొంచెం అలా ఇదిగా బిహేవ్ చేస్తుంటాడు. అలాగే దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. మీకు ఆరోగ్యం బాగాలేదంటే ఇంకా వినుకుంటే దగ్గరికి వస్తూనే ఉంటాడు మీదికి. హీరోయిన్ని దగ్గరకు వచ్చి ఎప్పుడు నువ్వు నాతో ఇలాగే ఉండిపోటియా అని అంటూ ఇంకా కిస్ చేద్దాం అనుకునే టైప్లో పోతాడు. అప్పుడే హీరోయిన్కి ఫోన్ వస్తుందన్నమాట. ఎవరు ఫోన్ చేస్తాడు చెప్పండి, ఇంకా వాడే అనమాట లోసి. ఫోన్ చేసేదానికి హీరోయిన్ వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. హీరో ఏమో నా కొడుకు వీడికి ఏం పని లేదనుకుంటే 24 గంటలది 4 అవర్ చుట్టే తిరుగుతున్నాడు కదరా వీడు, కనీసం మనశ్శాంతి ఇంకా కూడా ఉండకుండా ఫోన్లో కూడా టార్చర్ ఏంట్రా అన్నట్టు చూస్తుంటా. హీరోయిన్ ఏమో తనతో మాట్లాడుతుంది అనమాట. తను టికెట్ బుక్ చేసుకున్నా అంటే లేదు ఇంకా బుక్ చేసుకుంటూ ఉంటాడు. హీరో ఇలా ఇప్పుడే ఇంకేవేవో ఊహించుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరు పెయింటింగ్ చేసుకుంటూ ఇద్దరు రొమాంటిక్గా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటున్నట్టు. తర్వాత హీరోయిన్ లోసికి ఫుడ్ తినిపిస్తున్నట్టు, వాడు తనకి తినిపిస్తున్నట్టు. తర్వాత ఫైల్ వేయడానికి రూమ్కి వెళ్తే రూమ్లోకి తీసుకుని వెళ్ళినట్టు అంత పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటాడు మన హీరో ఉండి లేదు నేను ఇలా ఎప్పటికీ జరగని టియన్ నాకు మాత్రమే నా సొంతం, నా టియన్ నేను ఎక్కడికి పంపిననుకొని హీరోయిన్ దగ్గరికి కోపంగా వస్తాడనమాట. టియా నుండి ఏమైంది, ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నారు, అంత సీరియస్గా ఎందుకు అలా ఉన్నారంటే టియా నాకు ఇది అస్సలు బాగలేదు, ఇది నచ్చలంటే ఏం నచ్చలేదు ఏం బాగలేదు అంటూ హీరోయిన్ అడుగుతుంది. హీరోయిన్ ఉండి హీరోయిన్ ఒక చోటు కూర్చోబెట్టి మీకు ఏం కాలేదు కదా మరి ఫీవర్ ఎక్కువైందా అని అడుగుతుంటే హీరో ఉండి లేదు నాకు కళ్ళు తిరుగుతున్నట్టు నా గుండె పగిలినట్టు ఒకలాగా అయిపోతుంది అంటే హీరోయిన్ నుండి తనకు తానే అనేసుకుంటుంది. ఏంటి మళ్ళీ రెడ్ ఫోబియా మళ్ళీ తిరిగి వచ్చేసింది అని హీరోకి హింట్ ఇచ్చేస్తుంది పాపం పిచ్చి పిల్ల. హీరోయిన్ నుండి ఏం కాలేదు కదా అంటూ తనని చేపట్టుకొని తర్వాత అలా అడుగుతుంటుంది మీకేం రెడ్ ఫోబియా రాలేదు కదా, జాంక్లో రెడ్ ఫోబియా రాలేదు కదా అని అడిగేదానికి హీరోకి ఐడియా తడుతుంది అనమాట. నాకు ఇది ఒకటి ఉంది కదా దీన్ని సాగు పెట్టుకొని ఆపేద్దాం అనుకుంటాడు. అట్లా ఆలోచిస్తూ ఉండే
వీడుండి లూవర్స్ ఉండి ఫోన్ మెసేజ్ చేస్తాడనమాట మన ఇద్దరం ఒకే ఫ్లైట్లో వెళ్దామని. ఇంకా అది చూసేసినాక పాపం హీరో అండి అసలు వీడు నా గర్ల్ ఫ్రెండ్కి తోడుగా ఉండడం ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తాడా అన్నట్టు మళ్ళీ ఓవరాక్షన్ చేస్తుంటాడు. టియాన్ ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకంటే హీరోయిన్ని పట్టుకొని ఉంటాడనమాట. నాకు తెలిసి మళ్ళీ రెడ్ ఫోబియా నాకు వచ్చేసినట్టుంది టియాన్ అంటే. హీరో అంటే సరే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, డాక్టర్ లీ దగ్గరికి వెళ్దాం అంటే హీరో ఆలోచిస్తాడనమాట. నా ఫ్రెండే కదా నాకు హెల్ప్ చేస్తాడులే అనుకుంటాడు పాపం. ఇంక ఇక్కడ మనకి డాక్టర్ దగ్గర చూపిస్తున్నా టియాన్ ఇలా ఉంటుంది, దానికి మళ్ళీ రెడ్ ఫోబియా వచ్చినట్టుంది, మొత్తం రెడ్గానే కనిపిస్తుంది, తన హెల్త్ పాడైపోయిందంటే డాక్టర్ ఉండి ఏంటి మళ్ళీ రెడ్ ఫోబియా వచ్చింది అన్నట్టు ఆలోచిస్తా అంటే ఈ హీరో మాత్రం సైకిల్ చేస్తూ ఉంటాడు, రే కవరింగ్ చేయరా అన్నట్టు. సరే నేను తినతో మాట్లాడతాను, నువ్వు బయటకు వెళ్ళంటే హీరోయిన్ బయటికి పంపించేస్తారనమాట. డాక్టర్ ఉండి ఇలా అంటాడు, ఏంట్రా నాటకాలు అంతా వేస్తానా, తను ఆపడం కోసమే కదా ఇలా అంతా చేస్తానంటే హీరో ఉండి శశి గమ్ములు ఉంటాను, నువ్వు నా ప్లాన్ అంతా చెడగొట్టకు అన్నట్టు హీరో అంటాడు. హీరో అండి నేనేం తనకి రెడ్ ఫోబియా వచ్చిందని చెప్పలే, తనే ఊహించుకుంది, తనే తీసుకొచ్చింది, సో నేను కూడా ఏమనలేక గమ్మును అంటే. డాక్టర్ ఉండి తను డిజైనర్ క్లాస్ కోసం యూకే వెళ్తాంది అంటే హీరో ఉండి 3 నెలల కోసం ప్రతిసారి నేను పంపించాను కానీ ఈసారి మాత్రం పంపిన, ముఖ్యంగా గాడితో అసలు పంపినంటే హీరో అంటూ ఉంటాడు. డాక్టర్ ఉండి చూడు ఇది చాలా తప్పు ఇలాంతా నేను చెప్పాలంటే హీరో ఉండి చేపట్టేసుకొని ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేవా అన్నట్టు అడుగుతాడు. డాక్టర్ ఏమో వదిలిరా స్వామి ఫస్ట్ చెయ్యి అన్నట్టు చేవిక్కొని చూడు ఇక్కడ విను ఫస్ట్ నువ్వు టియాన్తో చెప్పొచ్చు కదా ఆ లోవోతో కలిసి అబ్రాడ్కి వెళ్ళొద్దని, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే హీరో అండి ఇలా అంటాడు. కానీ నేను అలా చెప్పలేను కదా, నేను అలా చెప్తే ఆ గాడిద నేను ఒకే లెవెల్కి వచ్చి నిలబడినట్టు అవుతుంది, నేను అలా చెప్పలేనని హీరో అంటాడు. ఏంట్రా ఏం నువ్వు భయపడుతున్నావు అంటే నేను భయపడుతున్నాను కానీ నేను పంపిస్తాను కానీ తను పూర్తిగా నా గర్ల్ ఫ్రెండ్ అయినాక మాత్రమే తనని పంపిస్తాను, కావాలంటే పెద్ద పెద్ద డిజైనర్స్ని కూడా పిలిపించి నేను తనకి ట్రైనింగ్ ఇప్పిస్తానని హీరో అంటాడు. డాక్టర్ కూడా ఏం చేయలేక వీడికి ఎంత చెప్పినా వేస్టేలే అని మళ్ళీ హీరోయిన్ కూర్చోబెట్టి అప్పుడు హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్తో ఇలా అంటాడు, తిను ఇప్పుడు బాగానే ఉన్నాడు, ముందు లైఫ్ లాగా జీవిస్తున్నాడు, అందరిలాగా నార్మల్ లానే ఉన్నాడు, కానీ తను మళ్ళీ అనుకోకుండా తినికి రెడ్ ఫోబియా వచ్చేసింది. నాకు తెలియడం లేదు తిని రెడ్ ఫోబియా ఎలా పోగొట్టాలని, కానీ తను రెడ్ ఫోబియా పోగొట్టింది ఫస్ట్ నువ్వు మాత్రమే, నువ్వు తన పక్కన ఉంటేనే తనకి నయం అయిపోతుంది అన్నట్టు ఇలాంటి సోది మాటలన్నీ చెప్తూ ఉంటాడు. హీరో అండి నా వల్ల అవుతుంది ఖచ్చితంగా అంటే అప్పుడు హీరో లేచి నా ట్రీట్మెంట్ నీ చేతుల్లోనే ఉంది అంటూ నేను కోలుకోవాలంటూ నువ్వు నా దగ్గర ఉండాలంటూ మళ్ళీ కదా డాక్టర్ అంటే ఈ డాక్టర్ కూడా అవునవును తను చెప్పింది నిజమే అన్నట్టు కవరింగ్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ ఉండి తన భయానికి కారణం ఏంటో తెలుసుకో, తన ఫోబియా పోవడానికి పూర్తిగా హెల్ప్ చేయొచ్చు అంటే హీరోయిన్ నేనేం హెల్ప్ చేయగలను అన్నట్టు ఒకలాగా థింక్ చేస్తూ ఉంటుంది. అట్లా భయం ఏం మాట్లాడేదానికి హీరోయిన్ ఏం మాట్లాడుతున్నారని స్పెట్స్ తీసి మాట్లాడేదానికి హీరోయిన్ వెనక్కి తిరుగుతుంది. ఈ డాక్టర్ అయితే నువ్వు నోరు మూసుకోరా నేను చెప్తున్నాను కదా చెప్పేది ఇది అన్నట్టుంటే తను ఉండి సరే నేను కనుక్కోగలను అంటూ ఆ భయానికి ఏంటో కారణం నాకు తెలుసు అంటే హీరోను డాక్టర్ లీ ఉండి ఏంటి తెలిసిపోయింది అంటారు. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఒక మూవీ వేస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.